దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రతి నూతన సంవత్సరంలో నూతన వాగ్దానములను తీసుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని కూడా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దాన్ని మనము నిర్వర్తించే ఆ పనిలో, కార్యములో మనము ఉన్నప్పుడు దేవుడు కూడా మన గురించి నూతనంగా కొన్ని ఆశీర్వాదములను మన కొరకు సిద్ధం చేసి పెడతారు. బారూక్ ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మనకొక శాశ్వత నామము ఆ ప్రభు మన కొరకు అనుగ్రహించి ఉన్నారు. ఎప్పుడు ప్రభు నుండి ఆ శాశ్వత నామాన్ని మనం పొందగలమంటే నీతిగా జీవించిన వాళ్ళు దాని నుండి పొందే ఆశీర్వాదము శాంతి సమాధానములతో జీవించగలరు. భక్తియుక్తమైన జీవితంలో మనం గడుపుతున్నప్పుడు ఆ ప్రభువే ఆ భక్తిని మెచ్చి తన కీర్తితో మనల్ని అభిషేకిస్తారు. ప్రియులారా, ప్రభువు మన నుండి కోరుకునేవి రెండే రెండు. నీతిగా ఆ ప్రభువులో జీవించాలి, భయభక్తులతో ఆ ప్రభువునందు ఆనందంగా జీవించాలి. ప్రియులారా, నీతిమంతమైన జీవితాలను మనం జీవించడానికి మన సొంత నీతి కాదు. ప్రియులారా, రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో 2 రకాల నీతిని గురించి అక్కడ మనం చదువుతున్న 3వ వచనంలో, స్వనీతి, దేవుని నీతి. కొన్నిసార్లు మనం చేసే కార్యములు అది దేవుని దృష్టిలో సరైనవి కాకపోవచ్చు, కానీ మన దృష్టిలో అవి సరైనవి కావచ్చు. చూడండి, పరిసయ్యుడు దేవాలయానికి వచ్చినప్పుడు తన దృష్టిలో తన జీవితము సరిగ్గా ఉంది, నేను తూచా తప్పకుండా పాటించవలసిన ఆజ్ఞలన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను, 10వ వంతు చెల్లిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అంటున్నాడే, కానీ తన యొక్క జీవితంతో ఇతరులను పోల్చి చూసి ఇతరులను తక్కువ చేస్తున్నాడని అతడు గమనించలేకపోయాడు. తను దేవుని దృష్టిలో అది నీతి కాదని స్వనీతితో తన జీవితాన్ని గొప్పగా ఉందని ఆశపడుతున్నాడు. ప్రియులారా, అందుకని శాంతి సమాధానం దేవుని దగ్గర నుంచి పొందకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో స్వనీతి కాదు దేవుడు మనల నుంచి కోరుకునేది. కానీ ఆ సుంకరి చూడండి, తనను తాను తగ్గించుకొని ప్రభువు ముందు తన యొక్క జీవితము ఎంత పాపభూయిష్టమైందో, తను ఎలా దేవుని చిత్త ప్రకారం జీవించలేకపోతున్నాడో, తన బలహీనతలనే దేవుడు ముందు చెప్పాడు. ఎవరి జీవితంతో కూడా పోల్చుకోలేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో ఎక్కువసార్లు ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. నేను దేవాలయానికి వెళ్తున్నాను కదా, ఆదివారం తప్పకుండా దివ్యబలి పూజలో పాల్గొంటున్నాను కదా, ఎప్పుడో ఒకసారి రోజు మొత్తంలో ఒక్కసారైనా బైబిల్ గ్రంథం తీసి చదువుతున్నాను కదా, క్రైస్తవ కుటుంబంలోనే నేను జీవిస్తున్నాను కదా. ఇతరులతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళు కనీసం ఆదివారం కూడా రావడం లేదు, వాళ్ళు రోజుకు ఒక్కసారైనా బైబిల్ గ్రంథం తీసి చదవడం లేదు. వాళ్ళతో పోల్చుకుంటే నా జీవితము కొంచెం మెరుగ్గానే ఉంది. మనం కూడా చేసేది ఇది, స్వనీతిని చూసి ఇతరులతో పోల్చుకొని మనకి మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నామేమో. దేవుడు మన నుంచి కోరుకునేది ఇలాంటి స్వనీతి కాదు. ప్రియులారా, దేవుడికి ఇష్టమైన విధంగా దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు మన జీవితం గురించి దేవుడి ముందు పాపక్షమాపణ అడుగుకొని దేవుని నీతి వస్త్రాన్ని మనం కప్పుకోగలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీతి కిరీటము ప్రభు నా కొరకు సిద్ధం చేసి పెట్టాడని. అపోస్తలుడైన పౌలు
యేసు ప్రభును స్వీకరించక ముందు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినవాడు. అతడు కూడా ఒక పరిసయ్యుడు, గమాలియేలు దగ్గర విద్యాభ్యాసాన్ని పొందినవాడు. ఇంతగా ఈ లోక నీతి ప్రకారము ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఆ రక్షణ సందేశాన్ని స్వీకరించిన తర్వాత తన జీవితాన్ని ఒక చెత్తలాగా, మురుగులాగా భావిస్తున్నాడు. ఈ లోకంలో తనకు ఉన్న డిగ్రీలు, ఉత్తీర్ణత అంతా ఆత్మీయ జీవితానికి అది పనికి రాదు అని ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రియులారా, తను పొందిన రక్షణ సువార్తను తన వద్దనే ఉంచుకోకుండా శ్రమలు, బాధలు, వేదనలు, దేవుడి పట్ల భయభక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. కాబట్టే ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఏ విధంగా అయితే ప్రభు పట్ల నేను భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తున్నానో ఎంతోమంది ఈ రక్షణ మార్గంలోనికి రావాలని తనకు తెలిసిన ఆ సందేశాన్ని, సువార్తను అందరికీ బోధిస్తున్నాడు. ఆ భయభక్తులు కలిగిన జీవితంలో కొరడా దెబ్బలకు భయపడలేదు, చెరసాల జీవితానికి భయపడలేదు, సముద్ర ప్రయాణాలకి భయపడలేదు, దొంగల వలన బెడదకి భయపడలేదు, కపట స్నేహితుల వల్ల వచ్చే నష్టానికి భయపడలేదు. ప్రియులారా, దైవ భయము కలిగిన జీవితంలో మనం దేవుని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఈ లోక ప్రకారంగా ఎంతోమంది మనము నచ్చము. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మన జీవితాన్ని అసహించుకుంటారు, మనల్ని శ్రమ పెడతారు, కష్టపెడతారు. అయినప్పటికీ కూడా శ్రమలను అనుభవిస్తూ కూడా దైవ భయములో మనం జీవిస్తే ప్రభువు నుండి మనము కీర్తిని పొందగలము. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నీతి కిరీటము నా కొరకు సిద్ధంగా ఉంది. మనందరి జీవితంలో కూడా ప్రియులారా, ఆ నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనం పొందాలంటే ప్రభు వాగ్దానాన్ని భయభక్తులతో చదవాలి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ లోకంలో శ్రమలు కొద్ది కాలమే, ఒక 10 రోజులు మాత్రమే. కానీ దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆ శ్రమలను అనుభవిస్తూ కూడా మీరు ప్రభు చూపించిన దారిని మీరు అనుసరించగలిగితే జీవ కిరీటాన్ని ప్రభు మీకు సిద్ధంగా ఉంచారు అని చెప్తున్నారు. నా ప్రియ సహోదర, సహోదరి, ప్రభువు నుండి ఏదైనా ఆశీర్వాదం మనం పొందాలంటే ఆత్మీయంగా మన హృదయము ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవును ప్రియులారా, ఆ విధంగా పరీక్షించుకుంటున్నప్పుడు మన హృదయంలో ఈ లోకానికి చెందిన ఎన్నో లోటుపాట్లు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఆ దైవ భయము కలిగిన జీవితంలో మనం లేనప్పుడు, మన హృదయం కఠినంగా ఉన్నప్పుడు దేవుని ఆక్రందన, దేవుని యొక్క ఆ కోపాన్ని కూడా, ఆగ్రహాన్ని మనం ఒకరోజు దాన్ని చవి చూడవలసి ఉంటుంది. ప్రతి వృక్షము, దేవుడు ఒక వృక్షానికి పెంపునిచ్చాడంటే దాని నుంచి మంచి ఫలాలు వస్తాయని ప్రభు ప్రతి వృక్షానికి ఈ లోకంలో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఆ ఫలాలు రుచికరమైనవి అయితేనే దాన్ని మరొక సంవత్సరాన్ని ఆ వృక్షానికి పొడిగిస్తాడు. కానీ ఎంతగా సాగు చేసినా ఆ వృక్షము నుండి మంచి ఫలాలు రానట్లయితే ఇక భూమి దీని కొరకు వృధా ఎందుకు చేయడమని ఆ వృక్షాన్ని తీసివేసి మరొక మొక్కను అక్కడ నాటుతాడు. నా ప్రియ సహోదర, సహోదరి, మనందరి జీవితంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత అనే ఈ పరిశుద్ధాత్మ పూర్తి ఫలము మనందరిలో ఆ ప్రభువు చవి చూడాలని ఆశపడుతున్నారు. మరి అలాంటి ఫలాన్ని మన జీవితంలో మనం ప్రతిరోజు చూపించగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరిలో తన ప్రేమను, దైవ ప్రేమను, ఒకవైపు దేవుని నుండి తనకున్న సంబంధాన్ని కోల్పోయినప్పటికీ కూడా మన పట్ల చూపించే ఆ ప్రేమను ప్రభు తీసివేయలేదు. ప్రియులారా, మీ కొరకు కదా ఈ సిలువను అనుభవించేది, మీ కొరకు కదా నా ప్రాణాన్ని త్యాగం చేసేది. కానీ మీరే నన్ను నిష్ఠురాలతో మాట్లాడుతున్నారు, మీరే నన్ను సిలువను వేశారనని ప్రియులారా ప్రభు ఆ రోజు పలికి ఉన్నట్లయితే ఈరోజు మనం రక్షణను పొందేవాళ్ళం కాదు. మరి మన జీవితంలో
ఎటువంటి ఫలాలను మనం ఈ లోకానికి అందిస్తూ ఉన్నామో ప్రభు ఈరోజు మన జీవితాన్ని చూసినట్లయితే భలా నమ్మకమైన దాసుడా అని చెప్తారా? శాశ్వతమైన పేరు మనకి ఏది అనుగ్రహించారో అది ఇవ్వడానికి ప్రభు సిద్ధపడతారా? లేదా ఈ భూమికి మనము బరువుగా ఉన్నామని మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించడం లేదని ప్రభు ఆగ్రహానికి మనం లోను కాబోతున్నామా? చూడండి, మంచి పండ్లనియని ప్రతి చెట్టు అది నరకబడి పారవేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రియులారా, దాన్ని మనం సాగు చేసినప్పుడు అది మరలా మంచి పండ్లను ఇవ్వగలిగినప్పుడే దాని యొక్క ఉద్దేశము నెరవేర్చినట్లు అవుతుంది. మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. యాకోబు రాసిన లేఖలో మనం చదువుతున్నాం. కేవలము మాటలతో మాత్రమే మనం దేవుని అనుసరిస్తున్నామని చెప్తూ మన క్రియలు మన మాటలకు వ్యతిరేకంగా ఉంటే, క్రియలలో మనం విశ్వాసాన్ని చూపించలేకపోతే, మాటల వరకు మాత్రమే మనం విశ్వాసులము క్రైస్తవులము మనం చెప్పుకుంటూ మన జీవితము లోకాశలతో నిండినదిగా ఉన్నట్లయితే ప్రియులారా, దేవుని ఆగ్రహానికి మనము సిద్ధపడుతూ ఉండాలి. మనము రక్షణ కాలంలో ఉన్నాం, అనుగ్రహ కాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. ఏ సమయంలోనైనా ప్రభుల వారి రెండవ రాకడ రావచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియదు అన్నప్పుడు పరలోకపు తండ్రి ఏ క్షణములోనైనా మనల్ని తనతో తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడి రావచ్చు. మరి మనము నీతికరమైన కార్యాలను చేస్తూ ఆ ప్రభుకి సిద్ధంగా ప్రభుతో వెళ్ళడానికి మనల్ని మనం ప్రతిరోజు సిద్ధపరచుకుంటున్నామా? మనల్ని మనం గమనించాలి ప్రియులారా. మన జీవితాన్ని ప్రతిరోజు గమనించాలి. ఈ ఉదయకాలంలో గడిచిన రోజు ఎలా మనం జీవించామో, ఒకవేళ నిన్నటి రాత్రి ప్రభు మనల్ని తీసుకొని ఉండుంటే మన ఆత్మను మనం ఎక్కడికి పంపించే వాళ్ళమో? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏముంది అని మనం ప్రతిరోజు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజే చివరి దినమైతే నా ఆత్మను నేను ఎక్కడికి పంపిస్తున్నాను, ఎలాంటి ఫలాలను నా జీవితం నుండి ప్రభుకి నేను అనుగ్రహిస్తున్నాను అని మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే ప్రియులారా, మన జీవితము నిత్య జీవితానికి సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు, ఈ లోకంలో ఎంతోమందికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. అలా మార్గదర్శకులుగా జీవించాలని ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. అలాంటి అభిషేకం దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి ఉదయము మీరు మాకు అనుగ్రహించే గొప్ప కృపదేవా నీకు స్తోత్రం. గడిచిన కాలమంతా అయ్యా మా లోటుపాట్లను చూసి కూడా మా మీద దయ, జాలి, కరుణ చూపించిన దేవుడవయ్యా నీకు స్తోత్రం. మేము మారు మనసు పొందుతామని మంచి ఫలాలను, విశ్వాసపూరితమైన ఫలాలను మా జీవితంలో కనబరుస్తామని అయ్యా ఎంతో ఆశతో మీరు మా జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నారు తండ్రి. నాయనా, మంచి ఫలాలను ఇచ్చే వృక్షంలాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాలుగా మా జీవితాలను మార్చండి ప్రభా. ఈ లోక ఆశల నుండి మా దృష్టిని మరల్చి ప్రభా, నాయనా నిత్య జీవానికి నాయన అర్హులంగా మా జీవితాన్ని మార్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రోజంతా నీతిగా భయభక్తులతో జీవించుదాం. ప్రభు నుండి శాశ్వత నామాన్ని స్వీకరించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.